అదానీతో తెలంగాణకు వచ్చిన లాభం ఏంటో సీఎం రేవంత్ చెప్పాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బిర్లా ఐలయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదానీ ఇచ్చిన 100 కోట్ల చెక్ను కూడా సీఎం వెనక్కి పంపించారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లు అదానీతో బీఆర్ఎస్ నేతలే అంటకాగారని ఆరోపించారు ఐలయ్య. దేశం మొత్తానికి అదానీతో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదానీ వల్ల అవినీతిమయమైన సంస్థ అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా? తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారికి మైండ్ దొబ్బింది. అసలు కేటీఆర్ మైండ్లో ఆ బుర్రలో మైండ్ ఉందా పెండ ఉందా అర్థమవుతలేదు. పాడిన మాటలే ఒకటే తిరిగా మాట్లాడి 10 సంవత్సరాలు ఆదాని సొంత ఫ్లైట్లో తిరిగి 10 సంవత్సరాలు దోస్తాన్ చేసి మీరు ఎట్లయితే తప్పులు చేస్తున్నారో మేము కూడా అట్లా తప్పులు చేస్తున్నాడు మతి భ్రమించి ఇలా మైండ్ దొబ్బి కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ మాట్లాడిన మాటలో ఆయన ప్రెస్టేషన్ కానొస్తుంది. ఆయన ముఖ కవలికల్లో ఇలా ఏదో కోల్పోయినాం మేము తెలంగాణలో, అధికారం కోల్పోయినటువంటి ఆలోచన, అధికారం కోల్పోయినటువంటి మత్తులో ఇంకా కూడా తేరుకోపోతలేడు కేటీఆర్. మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో ప్రజాపాలన ద్వారా వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏదైతే అదానీ గారు స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి సమస్యలకు తావు ఇవ్వద్దు, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లొసుగులు కానీ లోటుపాట్లు ఉండొద్దని చెప్పి ఇచ్చిన 100 కోట్లని వెనక్కి పంపిస్తే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని బదనాం చేయాలని చెప్పి, స్కిల్ యూనివర్సిటీ డెవలప్ అవ్వద్దని చెప్పి కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.